ఆఫ్టర్నూన్ సార్. సార్, మనం ఒక 20 ఇయర్స్ అనుభవం ఉండి ఈ సంస్థని రన్ చేస్తూ వస్తున్నాము. మీ ఆధ్వర్యంలో చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సికి సంబంధించిన ర్యాంక్ సాధిస్తూ వెళ్ళారు 20 సంవత్సరాల ప్రస్థానం. కానీ 2019లో మళ్ళీ మీరు ఎందుకని ఇంటర్మీడియట్తో ప్లస్ ఐఏఎస్ కోర్స్ తీసుకొని రావాలి అండ్ డిగ్రీతో పాటు ఐఏఎస్ ఫౌండేషన్ తీసుకొని రావాలని ఆలోచన వచ్చింది? ఎందుకంటే మీ ఆలోచన అది కాదు, ఇంటర్తో పాటు ఐఏఎస్ ఏంటి అసలు అని అనుకునే పద్ధతి కదా. ఏదో చిన్నప్పుడే పిల్లలకి ఐఐటీస్ నేర్పించేసినట్టు అని అనుకున్నారు కదా. దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి, అసలు ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది? బేసిక్గా మనకి సివిల్స్ సక్సెస్ సాధించే స్టూడెంట్స్ చూస్తే, యూపీఎస్సీ రిపోర్ట్ చూస్తే, ఎనీ రిపోర్ట్ తీసుకోండి, అందులో యావరేజ్ ఏజ్ ఆఫ్ క్రాకింగ్ ఐఏఎస్ ఆర్ ఎనీ అదర్ సర్వీస్ ఈజ్ 27 అని ఉంటుంది. ఎనీ ర్యాండమ్గా 2019, 20 ఏదైనా తీసుకోండి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆ యూపీఎస్సీ రిపోర్ట్స్లో ఒక సివిల్ సర్వీస్ సాధించడానికి ఒక సగటు వయసు 27 సంవత్సరాలు. అంటే బీటెక్ 22కి అయిపోతుంది. ఒక 5 ఏళ్ళు ప్రిపేర్ అయితే కానీ అతనికి సివిల్స్ రావట్లేదు. సో మరి డిగ్రీ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు ప్రిపరేషన్లోనే పెట్టడం అనేది చాలా వాల్యుబుల్ టైం అది. సో ఇది ఏ సందర్భంగా నాకు స్ట్రైక్ అయింది అంటే, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వాళ్ళు 2008లో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏముందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్డీఏలు పెట్టింది, అంటే ఇంటర్మీడియట్ తర్వాత మిలిటరీలోకి, నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి తీసుకొని వెళ్తున్నారు మిలిటరీలో. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కూడా ఒక నేషనల్ అకాడమీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ మేనేజ్మెంట్, NAPAPM అనే సంస్థను పెట్టి ఇంటర్మీడియట్ తర్వాత ఇందులోకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే ఆనర్స్ డిగ్రీ లెవెల్లో ఒక గ్రాడ్యుయేషన్ ఆఫర్ చేయాలి. 4 ఏళ్ల పాటు ఉంటుంది. 4 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఆనర్స్ డిగ్రీ వస్తుంది. అండ్ అందులో పాస్ అయిన వాళ్ళు ఇష్టమైతే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయొచ్చు, ఇష్టం లేకపోతే ప్రైవేట్ కంపెనీలో ఏదైనా మేనేజ్మెంట్ పోస్టులోకి వెళ్ళిపోవచ్చు. సో ఆ ఐడియా నాకు చాలా బాగా అనిపించింది. సో కాబట్టి అసలు డిగ్రీ తర్వాత 5 ఏళ్ల పాటు వేస్ట్ చేసే బదులు డిగ్రీ ముందే, ఎలిజిబిలిటీ రావడానికి ముందే ప్రిపరేషన్ మొదలు పెట్టచ్చు కదా. ఇప్పుడు 8th క్లాస్లోనే ఐఐటి ఫౌండేషన్ మొదలు పెడుతున్నారు. దాన్ని చాలామంది విమర్శిస్తారు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 8th నుంచే ఈ ఐఐటి ఫౌండేషన్ ప్రారంభిస్తామని చెప్తున్నారు కదా. ఏదైతే ఒకప్పుడు మనం చూసి నవ్వుతారో దాన్నే తర్వాత ప్రజలు ఫాలో అవుతారు. 2013లో ఈ ఆలోచన వచ్చి 2017 నుంచి ఇది మొదలు పెట్టాం. ఈ ఆలోచనకు ఒక రూపాన్ని తీసుకురావడానికి. సో ఎప్పుడైతే అది మొదలు పెట్టడం జరిగిందో పబ్లిక్ న్యాచురల్గానే నవ్వారు. కాకపోతే ఇప్పుడు దేశం మొత్తం ఇదే ట్రెండ్ ఉంది. మీరు నమ్మిన నమ్మకపోయినా మీరే చూసుంటారు, ఢిల్లీలో డిగ్రీ ఎవరైనా అడ్మిషన్కి వెళ్తున్నప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అని అడుగుతున్నారు. ఇక్కడ సౌత్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీకి ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదని లేడీ శ్రీరామ్ కాలేజ్కి వెళ్తున్నారు. ఈరోజు ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఏపీఎస్సీ గ్రూప్ 1 టాపర్ మనకి చూస్తే అక్కడే చదువుకుంటారు. ఇప్పుడు యూపీఎస్సీ కూడా క్లియర్ చేసింది. అండ్ లేడీ అక్కడ రీసోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ డిగ్రీ, ఇప్పుడు టీనా దాబి ఫస్ట్ అటెంప్ట్లోనే తను BAతో డిగ్రీ జాయిన్ అయింది. తను కూడా ఇప్పుడు రీసెంట్ సెలక్షన్స్లో కూడా లేడీ శ్రీరామ్, ఇప్పుడు మన 3rd ర్యాంక్ కూడా నేను ఢిల్లీలో డిగ్రీ చదువుకుంటూ వెళ్ళానని చెప్పాను. అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్లోనే చదివి అటువైపు డిగ్రీకి వెళ్ళి ఆ డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ సంబంధించిన అవగాహన పెంచుకోవచ్చు. అట్లా అంటే వాళ్ళు ముందు నుంచి ఒక విజన్ ఉంటే, ఒక క్లారిటీ ఉంటే, ఒక పట్టుదల, ప్యాషన్ కనుక అదే రంగంలో ఉంటే దానికి సంబంధించిన వనరులు ఎక్కడ దొరుకుతున్నాయో అటు వెళ్ళే అవకాశం పిల్లల్లో కనిపిస్తుంది, పేరెంట్స్లో కూడా ఉంది. ఇప్పుడు అంటే ఈ ఆలోచన స్కూల్లోనే వస్తుంది. నిన్న ఒక వీడియో సర్క్యులేట్ అయింది. ఆ 3rd ర్యాంక్ అమ్మాయి, ఆమె 8th క్లాస్లోనే ఎప్పుడో ఈటీవీ ప్రోగ్రామ్కి వెళ్తే నీ గోల్ ఏంటి అని అడిగారు. వాళ్ళు అడిగితే వాళ్ళ మమ్మీ ఆ అమ్మాయి వెళ్ళారు. గోల్ ఏంటంటే ఐఏఎస్ అవ్వాలని చెప్పి. 3 ఏళ్ళ తర్వాత ఇంటర్మీడియట్లో ఇంటిగ్రేటెడ్ చదివింది. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ కొట్టింది. ఆల్ ఇండియా 3rd ర్యాంక్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు కూడా టీనా దాబి అనే అమ్మాయి కూడా ఇదే పద్ధతి. అంటే డిగ్రీ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వడం, ఇంటర్ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే 10 years బ్యాక్ ఏదైతే మనం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నామో ఇప్పుడు నేషనల్ ట్రెండ్ అది. సరే, ఇది ఒకటి. ఇంకోటి ఉంది ఏంటంటే, ఉత్త డిగ్రీ, ఉత్త ఇంటర్మీడియట్ చదివితే ఏం ప్రయోజనం, అది కూడా ఆలోచించాలి. స్కిల్స్ ఉండాలి కదా సార్. దాంతో స్కిల్స్ ఉంటే ఏంటి, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు కరెక్టే, లేదా డిగ్రీ చదువుతున్నారు,
డిగ్రీతో పాటు ప్యారలల్గా మీ దగ్గర బేసిక్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఉండాలి, మీకు కాస్త గ్రామాటికల్ కాంపిటెన్సీ ఉండాలి, ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఉండాలి, ఆరేటరీ స్కిల్స్ ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు మిమ్మల్ని ప్రజెంట్ చేసుకోవడం అనేది రావాలి కదా సార్, ఇదొకటి రావాలి. అండ్ బేసిక్ థింగ్స్ ఏంటంటే సార్, ఒక హిస్టరీ మీదో ఎకానమీ మీదో కొన్ని అంశాల మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ చదివితే పిల్లలకి అర్థం కావాలి. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక డిగ్రీ పూర్తి చేస్తున్న వ్యక్తి హిందూలో ఉన్నటువంటి ఆర్టికల్స్ చదవలేడు, వాటికి సంబంధించిన వొకాబులరీ ఏది తెలీదు, వాటికి సంబంధించిన అర్థాలు తెలియదు, మీనింగ్స్ తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు లైఫ్లో ఎలా ఏదైనా అకాంప్లిష్మెంట్ రావాలి అంటే ఎలా సాధ్యం కాదు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ఎడిటోరియల్లో బడ్జెట్ గురించి రిలీజ్ చేశాక ఇన్ఫ్లేషన్ గురించి డిస్కస్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్ అంటారు, రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటి అసలు పిల్లలకి కొంచెం అవగాహన ఉండాలి కదా సార్. అంటే ఈ బేసిక్ నాలెడ్జ్ రావాలన్నా కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతావు లేదో పక్కన పెట్టు, నువ్వు రేపు ఫ్యూచర్లో ఎంబీఏకి వెళ్ళాలన్నా, క్యాట్ రాసి ఎంబీఏ సీట్ సంపాదించాలన్నా, ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్సా లేదా ఏదైనా ఫారెన్కి వెళ్తావన్నా, ఈ అండర్స్టాండింగ్ ఉంటే నువ్వు మంచి ఎంటర్ప్రినర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, లేదా నువ్వు పనిచేస్తున్న ఆర్గనైజేషన్లోనే ఒక లీడర్షిప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ బేసిక్ స్కిల్స్ సరే అది ఐఏఎస్ ఫౌండేషన్లో అందుతుంది తేలిగ్గా. ఆ బేసిక్స్ అనేవి చాలామందికి తెలియకపోవడం వల్ల బహుశా దీన్ని ఎక్కువ మేధావులు ఎక్కువ మేధావులు ఏంటంటే ఉపోద్ఘాతాలు ఎక్కువ ఇస్తుంటారు, పుస్తకాల మీద పరిజ్ఞానం కొంచెం పిల్లలకి ఇలా అందించాలి అన్న ఆలోచన ఉంటే న్యాచురల్గా అవి చదివించాలి. ఒకప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు బేసిక్ థింగ్స్ అనేవి, కొన్ని వాల్యూస్ అనేవి ఎలా అయితే తీసుకెళ్తుంటారో ఆ వాల్యూస్ మరి ఏ రూపంలో ఇస్తామో చెప్పండి. దానికి ఒకంటూ ఒక కరిక్యులం ఉండాలి కదా, మనం విలువలు ఇవ్వాలి అండ్ స్కిల్స్ ఇవ్వాలి, నైపుణ్యం ఇవ్వాలి. ఈ రెండు ఏ రూపంలో ఇద్దాం, మనకంటూ ఒక కరిక్యులం ఉండాలి. ఆ కరిక్యులం ఈజ్ నథింగ్ బట్ బేసిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉండాలి. పిల్లలకి పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వేళ్ళ మీద చేయగలగాలి, నిమిషాల్లో సెకండ్లలో ఆన్సర్ చేయగలగాలి. అదొక స్కిల్. అది పిల్లలకి చిన్నప్పుడు అబాకస్ ఇవన్నీ నేర్పిస్తాం కదా సార్. అలా ఈ ఏజ్లో నేర్చుకునే పిల్లలు 25 ఏళ్ళ వయసు వచ్చాక నేర్చుకోవాలంటే మనం 6th 7th క్లాస్ పుస్తకాల నుంచి ఉండే విషయాలే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు జనరల్గా ఈ వయసులో ఏంటి అనేటటువంటి క్వశ్చన్ మరి అన్యాయం కదండి అంటుంటారు. సివిల్స్ మరి ఇంటర్మీడియట్లోనే సివిల్స్ ఏంటి అని మరి ఇంత అన్యాయం ఏంటండి అంటే ఇది మేధావి వర్గం. మేధావి వర్గం వాళ్ళు ఎప్పుడు సివిల్స్ అప్లై కూడా చేయాలి. వాళ్ళు సివిల్స్ అంటే క్వశ్చన్ పేపర్ కూడా ఎప్పుడు చూసుంటారు, క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయో కూడా తెలియదు వాళ్ళకి. వీళ్ళు ఇప్పుడు మరి ఐఐటిలో టాంటీటా ఇవన్నీ నేర్చుకుంటారు, రకరకాల పదాలు ఉంటాయి, ఫిజిక్స్, లైట్ గురించి తెలుసుకుంటారు, సౌండ్, రాకెట్ సైన్స్ ఇవన్నీ తెలిసేసుకుంటారు, 8th క్లాస్లోనే తెలుసుకుంటున్నారు. ఈ ప్రశ్నించే మేధావులే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఇవన్నీ చదివిస్తుంటారు. సో మరి ఇది చదివినప్పుడు మన చుట్టూ జరిగే విషయాలు, ఇది హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇవన్నీ మన చుట్టూ జరిగే విషయాలు, రోజు చూసే అంశాలు. అంటే ఈ వీటి మీద అవగాహన అనేది ఇంకా స్పీడ్గా వస్తుంది సార్. ఎందుకు సార్ ఇప్పుడు సింపుల్గా యూపీఐ ఉంది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మీద క్వశ్చన్ అడిగాడు పిల్లలు వెళ్ళి ఇప్పుడు స్కాన్ చేసి క్విక్ రెస్పాన్స్ కోడ్ మీద పైన 2016 పేపర్ చూడండి, 2019-18లో చూడండి ఎన్పిసి రూపే డెబిట్ కార్డ్ మీద అడిగాడు. భీమ్ యాప్లో ఎన్ని స్టేజెస్ ఆఫ్ అథెంటికేషన్ ఉంటుందని అడిగాడు. పిల్లలు వెళ్తుంటే హైవేలో వెళ్తుంటే ఏదో టూర్కి తీసుకెళ్తే RFID ట్యాగ్స్ ఉన్నాయి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ మీద, అంటే ఫాస్ట్ ట్యాగ్స్, అవి స్కాన్ చేసి డైరెక్ట్గా పంపిస్తున్నాయి, వాటి మీద క్వశ్చన్ అడిగింది. ఇవన్నీ పిల్లలకి చెప్పాలి కదా. పిల్లలకి ఏం చెప్పాలి, ఇప్పుడు నువ్వు డీమార్ట్కి వెళ్ళావు, డీమార్ట్లో నిన్ను స్కాన్ చేస్తుంది, అల్లే నువ్వు బిల్ చేసిన తర్వాత ఆ బిల్ని వాళ్ళు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్తోనో ఇంకా ఏ డిఫరెంట్ టెక్నాలజీస్ వాడి స్కాన్ చేస్తున్నారు. ఇవన్నీ పిల్లలకి తెలియాలి కదా. ఎలక్ట్రానిక్ అప్లయన్స్ కొన్నారు, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అంటే రిఫ్రిజిరేటర్ కొన్నారు, దాని మీద గైడ్ లైన్స్ ఇస్తున్నారు, ఆ గైడ్ లైన్స్ మీద క్వశ్చన్ అడిగారు. బ్యాంక్ వెళ్ళారు, బ్యాంక్ వెళ్ళాక KYC నామ్స్ ఉంటాయి, దాని మీద క్వశ్చన్ అడిగారు. అంటే ఇది మనం ఎవరికి నేర్పించాలి సరే? అదే 25 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు ఐఏఎస్కి అర్హులా? ఇంజనీరింగ్ లాంటి చదువుకొని సొసైటీ గురించి తెలియకుండా అదొక వర్గం, అది సమాజానికి పెద్ద ఇన్స్పిరేషన్. ఇంకొక వర్గం ఏంటి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి వర్గం, ఈ కొత్త జనరేషన్, వీళ్ళు సొసైటీ గురించి కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. సో కాబట్టి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏంటి అడుగుతున్నారు. అసలు వెళ్ళిపోతుంటే దాని అంతటా అదే స్కాన్ చేసుకొని ఓపెన్ అవ్వడం, అసలు ఇదేంటి అని అడుగుతున్నారు. ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దాని పేరు ఏంటి, యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఇవన్నీ అవే వస్తున్నాయి. అవి క్వశ్చన్స్ అడుగుతున్నారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మీద అడిగారు, అవన్నీ గైడ్ లైన్స్ ఇస్తుంటాయి, ఇవి పాటించాలని చెప్పి. ఇప్పుడు కన్జ్యూమర్ రైట్స్ మీద కన్జ్యూమర్కి ఏమేమి ఉంటాయని ఒక
ఫుడ్ బ్యావరేజ్ తీసుకున్న చోటు ఇస్తారు. ఆ, అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది, ఎఫ్ఎస్ఎస్సి. అక్కడ ఉంటాయి స్టిక్కర్స్ ఇలా ఉంటాయి. మీరు ఏ రెస్టారెంట్కి ఎక్కడ చూస్తే ఆ గైడ్ లైన్స్ మీద క్వశ్చన్స్ అడగదు. ఇవి పిల్లలు చదవాలి. స్టూడెంట్కి Yes, sir. నువ్వు ఇది చదువు అని చెప్తే వాడు చదువుతున్నాడు. ఇది బైహార్ట్ చేయంటే బైహార్ట్ చేస్తున్నాడు. మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి పెద్ద పెద్ద సబ్జెక్టులు చదువుతున్నప్పుడు హిస్టరీ, పాలిటీ లాంటివి ఎందుకు చదవలేదు? ఈ బేసిక్ థింగ్స్ కదా సార్, లైక్ బేసిక్ థింగ్స్, వెరీ ఫండమెంటల్ థింగ్స్. ఈ సముద్రం న్యూస్ పేపర్ చదవమని ప్రతి ఒక్కళ్ళు అడ్వైజ్ ఇస్తారు పిల్లలకి, బట్ ఎవడో చదివించడు. ఎవరు బట్ మనం చదివిస్తాం. ప్రత్యేకంగా దానికి ఒక అవర్ పెడతాం, దానికి ఒక ఫ్యాకల్టీని పెడతాం. ఆ ఫ్యాకల్టీ ఏం చదవాలో చెప్తాడు, చదివి చెప్తాడు. సో ఇంతకన్నా ఆ స్టూడెంట్ 2 ఏళ్ల పాటు, ఇంటర్మీడియట్లో 2 ఏళ్ల పాటు ఇలా న్యూస్ పేపర్ చదవడం నేర్చుకుని వాళ్ళ పేరెంట్స్తో కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంటే, ఖలిస్తాన్ ఉద్యమం గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది ఆ పేరెంట్కి? ఎంత గర్వంగా ఫీల్ అవుతాడు ఆ పేరెంట్? సార్ ఇప్పుడు మన ఈ డిగ్రీ పిల్లలు డెమోక్రసీ మీద డిబేట్ చేశారు మన ఛానల్లో. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉన్నారు, అప్పుడు డిబేట్ చేశారు. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద డిబేట్ ఇచ్చారు. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద, డెమోక్రసీ మీద వాళ్ళు డిబేట్స్ చేస్తున్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, 2-3 months అయింది. ఇంకేంటి వెళ్ళి ఎడ్యుకేషన్ అంటే ఇంకేం కావాలి? అంతే కదా. అంటే ఇవి కాకుండా ఎవరో అంటే సివిల్స్ గురించి అవగాహన లేని వ్యక్తి, కరిక్యులం డిజైన్ ఎలా ఉంటుందో తెలియని వ్యక్తి, ఒక యాంకర్ అందరిని ఇంటర్వ్యూస్ చేస్తున్న వ్యక్తి ఏంటంటే ఎంత అన్యాయం అండి అంటున్నారు. ఎంత అన్యాయం. అదే మేధావర్గం అంటే వాళ్ళే, అదే మేధావులు. ఇక్కడేమో మనం పిహెచ్డీలు చేసి దాని పిల్లలకి ఎలా నర్చర్ చేయాలి, కోకరిక్యులర్ యాక్టివిటీస్లో ద్వారా ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, అప్లికేషన్ ఓరియంటెడ్ గా మన ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కేపీ అంటే కాలేజ్కి సంబంధించి అన్నట్టుగా పిల్లలు ఎలక్షన్ కమిషన్ రూల్స్, రెగ్యులేషన్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నీ డిటర్మైన్ చేసి వాటి ప్రకారం వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకొని వాళ్ళకి నోటీసులు ఇస్తూ, మీరు ఎలక్షన్ కమిషన్ కోడ్ని మీరు ఉల్లంఘించారని నోటీసులు ఇస్తూ ఇలాంటివి పిల్లలు కండక్ట్ చేస్తారు. అండ్ దానికి ఒక మీడియా వింగ్ ఉంది, కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇవన్నీ ఏంటి రియల్ లైఫ్ ఎడ్యుకేషన్. అండ్ వాళ్ళు పాలిటీలో ఏదైతే నేర్చుకుంటున్నారో అది అప్లై చేస్తున్నారు. ఇంక వీళ్ళు ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? ఇంక మరి ఇది కాకుండా ఇంకేం నేర్పిద్దాం పిల్లలకి? మీరు ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు పిల్లలు సైన్స్ నేర్చుకుంటున్నారు, సోషల్ స్టడీస్ నేర్చుకుంటున్నారు. ఇవి నేర్చుకున్న తర్వాత వాళ్ళు కేవలం మరి ఐఏఎస్ మాత్రమే ప్రిపేర్ అవుతారా? కాదు కదా. ఇప్పుడు ఐఏఎస్తో పాటు ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు సార్ వీళ్ళు? మన పిల్లలే ఇప్పుడు ఎవ్రీడే ఆఫ్టర్నూన్ యాప్టిట్యూడ్ అనేది రన్ చేస్తున్నాం. దానిలో వాళ్ళు ఎంబీఏకి క్యాట్ రాస్తున్నారు, ఎస్ఎస్సి సిజిఎల్ రాస్తున్నారు, ఐబీపీఎస్ రాస్తున్నారు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి అప్లై చేస్తారు. మన డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ ఇంకా ఎలిజిబిలిటీ లేదు Group 4కి, ఆయన Group 4 క్లియర్ చేశాడు. ఇప్పుడు జాయిన్ అవ్వట్లేదు ఎందుకంటే డిగ్రీ పాస్ అవ్వాలి. కానీ సింపుల్ ఎగ్జామ్స్ క్లరికల్ లెవెల్లో ఉన్నవి నుంచి మొదలు పెడితే డిగ్రీ స్టాండర్డ్ వరకు అన్నీ ఈజీగా అప్లై చేసి క్లియర్ చేయగలుగుతున్నారు. సో వాళ్ళు అటువైపు వెళ్ళగలుగుతున్నారు. లేదంటే వాళ్ళు ఎంబీఏ చేసుకోగలుగుతున్నారు, ఫారెన్ వెళ్ళగలుగుతున్నారు. దే ఆర్ స్కిల్ఫుల్. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, ఆరేటరీ స్కిల్స్ ఉన్నాయి, రిటర్న్ ఎబిలిటీ ఉంది, రైటింగ్ ఎబిలిటీ ఉంది. వాళ్ళకి కెరీర్ అనేది మంచిగా అందుతుంది. ఇది ఇంకా నేను సిఏపిఎఫ్ అప్లై చేశారు పిల్లలు, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామ్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ సిడిఎస్ అప్లై చేశారు, యూపీఎస్సీ కండక్ట్ చేశారు. నేను చెప్పిన ఈ గవర్నమెంట్ జాబ్స్ కాకుండా మళ్ళీ క్యూట్కి అప్లై చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 44 యూనివర్సిటీస్ ఉన్నాయి, అందులో ఎల్ఎల్బి ఉంది, అందులో ఎంబీఏ ఉంది. వీటన్నిటికీ పిల్లలు ఈరోజు సీట్లు సంపాదిస్తున్నారు. వాటన్నిటికీ కామన్ ఫౌండేషన్ ఏంటి? ఇదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయినవే, అండ్ జీకే కరెంట్ అఫైర్స్. ఇవి చదువుకున్న పిల్లలే డిగ్రీ పాస్ అయిన వెంటనే ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు అవి క్లియర్ చేసుకొని మంచి యూనివర్సిటీస్లో అండ్ ప్లేస్మెంట్స్ అవన్నీ తెచ్చుకోగలుగుతారు. నేను ఓన్లీ చెప్పడమే కాదు పేరెంట్స్కి, స్వయంగా నేను పేరెంట్నే. మా అమ్మాయిని ఇంటర్మీడియట్లో సివిల్స్ ఫౌండేషన్ తోటి జాయిన్ చేశాను. సో ఈ ప్రతి దానివల్ల ఏమైంది, ఒక ఇంట్రావర్ట్గా ఉన్నటువంటి అమ్మాయి ఎంతో సబ్జెక్ట్ నేర్చుకుంది. సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినాయి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వచ్చింది. అంటే ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఈ స్కిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఈ ప్రిపరేషన్ కారణంగా అందుబాటులో వస్తున్నాయి. అంటే ఒక విషయాన్ని చదివినప్పుడు దాన్ని ఎలా చదవాలో చెప్తున్నాం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నాం, ఎలా ఆర్గ్యుమెంట్ చేయాలో చెప్తున్నాం, ఎలా అనాలిసిస్ చేయాలో చెప్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఇష్యూకి సంబంధించిన పాజిటివ్స్ నేర్చుకుంటున్నారు, నెగిటివ్స్ నేర్చుకుంటున్నారు, దాన్ని ఎలా పరిష్కరించాలో తెలుసుకుంటున్నారు. సో ఈ స్కిల్ చాలు. మనిషి నువ్వు ఇంజనీరింగ్ చేయక్కర్లా ప్రతిదానికి, మెడిసిన్ చదవక్కర్లా ప్రతిదానికి. మనుషులు సక్సెస్ అవ్వాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం, మంచి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండడం, ఒక టీంని లీడ్ చేయగలిగే కెపాసిటీ ఉండడం,
ఇవన్నీ ఆటోమేటిక్గా సివిల్స్ ప్రిపరేషన్ ద్వారా వస్తాయి. సో వీఆర్ నాట్ ప్రామిసింగ్ ద పేరెంట్స్ దట్ వీ విల్ మేక్ ఐఏఎస్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్. వీ విల్ ప్రామిస్ యూ దట్ వీ విల్ ప్రొడ్యూస్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్. సో రాబోయే తరానికి కావాల్సిన నాయకులను అందిస్తాం. వీళ్ళు అవసరాన్ని బట్టి ఐఏఎస్లు అవుతారా, లేకపోతే పోలీస్ అవుతారా, లేకపోతే సిఏపిఎఫ్ రాస్తారా, లేకపోతే క్యూట్ రాసి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారా, గ్రాడ్యుయేషన్ చేస్తారా, సెంట్రల్ యూనివర్సిటీ చదువుతారా, అది వాళ్ళ కెరియర్ చాయిస్లు వాళ్ళే నిర్ణయించుకుంటారు. అంటే బలవంతంగా మనం వాళ్ళ మీద ఏం చదవాలని రుద్దకూడదు. వాళ్ళు నిర్ణయించుకునేటటువంటి సామర్థ్యాన్ని మనం అందించాలి. అది మనం చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే రెండు ఉన్నాయి సార్. ఒకటి, ఒక వాల్యూ సిస్టమ్ అనేది బిల్డ్ చేస్తున్నాం. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ బిల్డ్ చేస్తున్నాము ఇంటెలిజెన్స్తో పాటు. ఇది కాకుండా రెండోది మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. బలవంతంగా మ్యాథ్స్ రాని మంచి అయితే మ్యాథ్స్ ఏమీ మనం చేయించట్లేదు. మ్యాథ్స్ రాకపోయినా అంత ఈక్వలెంట్గా హై స్టాండర్డ్ కెరీర్ అనేది పిల్లలకి ఇవ్వడం అనేది లక్ష్యం ఇక్కడ. సో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ యాప్టిట్యూడ్కి తగ్గట్టు వాళ్ళు కెరీర్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ నుంచి ఇప్పుడు మీ డాటరే ఉన్నారు సార్, ఇంటర్మీడియట్ నుంచి నెక్స్ట్ చక్కగా హ్యూమనిటీస్కి వెళ్ళారు, ఇంగ్లీష్ లిటరేచర్ మీద మంచి ఆసక్తి ఉంది, ఐఏఎస్ ఫౌండేషన్ తీసుకొని అటునుంచి అటువైపు ఈరోజు రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో సీట్ సంపాదించగలిగారు. అలా వెళ్ళి కెరీర్ అనేది వాళ్ళకి నచ్చిన ఏరియాలో బిల్డ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలకి మనం ఏంటి, ఇప్పుడు క్యూట్ క్లాసెస్ జరుగుతున్నాయి, అందులో నెక్స్ట్ క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాసెస్ అనేవి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా ఏది ఐఏఎస్ ఫౌండేషన్, వీటన్నిటికీ కామన్ కరికులం ఉంది. బ్యాచులర్ ఆఫ్ డిజైన్ అండ్ నిఫ్ట్ ఈ రెండింటికి అప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఫ్యాషన్ టెక్నాలజీకి డిజైనింగ్కి సంబంధించి. ఇది కాకుండా హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ సైన్స్ నేషనల్, అది కూడా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని జేఈఈ అని ఉంటుంది. మా కజిన్ అందులో సీట్ సంపాదించారు. దానికి కావాల్సిన స్కిల్ కూడా బేసిక్ కాంపిటేటివ్ ఇంగ్లీష్, జీకే, కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి. అండ్ జనరల్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది. ఈ పిల్లలకి ఇవి నేర్పిస్తే ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలు ఇవన్నీ రాయగలుగుతున్నారు, వీటిల్లో సీట్ సంపాదించగలుగుతున్నారు. బీఎస్సీ హాస్పిటాలిటీ సైన్స్లో ఆర్ట్స్ పిల్లలు సీట్ సంపాదించగలరు. నేషనల్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ, వీటన్నిటిలో ఈ ఆర్ట్స్ చదువుకున్న వాళ్ళు. సో ఇందులో 90 పైగా హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 44 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 22 లా యూనివర్సిటీస్ ఉన్నాయి, అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, డిజైనింగ్లో ఉన్నాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి 57 స్ట్రీమ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ చేయొచ్చు. మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ చేయొచ్చు, మాస్టర్ ఆఫ్ సైన్స్ చేయొచ్చు. ఎంపీసీ, బైపీసీ నుంచి వస్తే ప్యూర్ సైన్సెస్ కూడా వెళ్ళొచ్చు, లేదా ఐఎంఏకి వెళ్ళొచ్చు, ఐఎంఎస్సికి బదులు ఐఎంఏకి వెళ్ళొచ్చు, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. సో ఇలా ఇన్ని ఆపర్చునిటీస్ ఉండే, ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండే, అవి కూడా మంచి ఇన్స్టిట్యూట్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నప్పుడు పిల్లలు వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయకుండా ఆపేసి, వాళ్ళకి ఏ స్కిల్స్ ఇవ్వకుండా, మనం కేవలం ఒకటే మూస ధోరణిలో వస్తే ఐఐటి రావాలి, మిస్ అయితే నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏదో ఒకటి ఎత్తుక్కోవాలి, ఇంకా తర్వాత అందరు ఇంజనీర్లు అవుతున్నారు కానీ పాపం నాలెడ్జ్ ఉండదు, స్కిల్స్ ఉండవు, ఇవన్నీ తెలియవు. తర్వాత ఇవి నేర్చుకొని వాళ్ళు 22 ఏళ్ళకి స్టార్ట్ చేసి ఎప్పటికీ లైఫ్ సెటిల్ అవ్వాలి, ఎప్పుడు కెరీర్ అనేది ఒక అవగాహనతో ఉంటుంది. అప్పటికి వాళ్ళలో స్టేజ్ ఫియర్ పోవాలి, లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి, సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి, ఇన్ని రావాలి. ఎంటర్ప్రినర్షిప్ క్వాలిటీస్ కూడా కావాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి, ఎక్స్పోజర్ కోషెంట్ పెరగాలి. ఇన్ని పెరగాలంటే ఎట్లా పెరుగుతాయి సార్ ఒకటేసారి గ్రాడ్యుయేషన్? సో ఇవన్నీ నర్చరింగ్లోనే ఇస్తూ రావాలన్న లక్ష్యం మనకుంది. మనం కరిక్యులం డిజైన్ చేసిపోతుంటే దీని గురించి ఏమీ అవగాహన లేని వల్ల అయ్యో ఎంత ఏదేదో అన్యాయం జరిగిపోతుంది అంటే ఏం జరుగుతుందో అలాగే తెలియదు, అవగాహన ఉండదు. సో అట్లా అంటే మనం చదివిస్తే ఇంటర్మీడియట్ కాదు 10th క్లాస్ పిల్లలు కూడా ఏమైనా చదువుగలుగుతారు. సో గవర్నమెంట్ 2020లో 1 నేషన్ 1 ఎగ్జామ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం కలిపితే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆ 1 నేషన్ 1 ఎగ్జామ్కి మీరు 1 నేషన్ 1 ఎగ్జామ్ 1 కరికులం, దేశంలో ఏ పరీక్షన రాయండి, మేము రూపొందించినటువంటి ఒక కామన్ కరికులం ఏదైతే ఉందో అన్నిటికీ ఉపయోగపడుతుంది. 10th క్లాస్ తర్వాత ఏమి చేయాలి అంటే ఓన్లీ ఇంజనీరింగ్, మెడిసినే కాదు, 100 రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు దీన్ని కూడా మీ అబ్బాయితోటో లేకపోతే మీ అమ్మాయితోటో ఒకసారి వెరిఫై చేయండి, ఒకసారి వచ్చి చూడండి. మా కరికులంకి సంబంధించినటువంటి బుక్లెట్ ఉంటుంది, ఆ బుక్లెట్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ దాన్ని మా వెబ్సైట్లో ద్వారా కానీ మీరు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. సో ఈ 1 నేషన్ 1 ఎగ్జామ్ కోసం మేము రూపొందించినటువంటి 1 కరికులం మీ పిల్లలతోటి ఏ ఎగ్జామ్ అయినా రాయించగలుగుతుంది, అండ్ అన్నిటికీ మించి ఒక మంచి సిటిజన్గా తయారు చేయగలుగుతుంది.
ఇది ఈ 1:1 కరికులం మీద పూర్తి అవగాహనతో ఒక మే 17, 18, 19 అనుసంధాన ప్రోగ్రామ్ పెడుతున్నాం. 3 days బ్రిడ్జ్ కోర్స్ అది. ప్రతి కోర్స్ మీద మనము ఆల్టర్నేట్ కెరీర్ ఆప్షన్స్ ఏ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్పర్ట్స్ తోటి. అండ్ ఈ ఇయర్ ర్యాంక్ తెచ్చుకున్న ర్యాంకర్స్ కూడా అందులో ఇంటరాక్ట్ అవుతారు. సో అది 3 days బ్రిడ్జ్ కోర్స్కి కనుక పేరెంట్స్ తీసుకొని రాగలిగితే 3 రోజులు అక్కడే ఫుడ్ అకామిడేషన్ ఇస్తాం పిల్లలకి. తీసుకొని రాగలిగితే మనం ఈ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా పిల్లలకి వైడ్ ఆపర్చునిటీస్ మీద అవగాహన కల్పిస్తాం. అవగాహన తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీకు నచ్చిన కెరీర్ వైపు మీరు అడుగులేదు. అది మనం చెప్పేది. ఈ 3 days బ్రిడ్జ్ కోర్స్ని మనం ఎక్కువ మందికి అది ప్రమోట్ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. అనుసంధాన్ 3 days బ్రిడ్జ్ కోర్స్ మే 17, 18, 19. దానివల్ల అసలు ఏంటి కెరీర్ ఆపర్చునిటీస్, ఇంజనీరింగ్, మెడిసిన్ ప్యారలల్గా, చార్టెడ్ అకౌంటెంట్ ఇలాంటివి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి వీటితో పాటు ప్యారలల్గా సైమల్టేనియస్గా వీటితో పాటు ఇంకా ఏమేమి స్కిల్స్ పిల్లల్లో మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చు, ఇంకా ఏమేమి కెరీర్ ఆపర్చునిటీస్ విస్తృతంగా అందించడానికి అవకాశం ఉంది అనేది మనం కొంచెం ఒక ప్రోగ్రామ్ పెట్టి కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఒక 3 days అప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది. మోసధోరణిలో ఒక దగ్గరికే వెళ్ళిపోకుండా ఒక నిర్ణయానికి వచ్చేయకుండా సగం సగం తెలిసిన వాళ్ళు ఏదో త్వరపడి చెప్పేసిన మాటలు వినకుండా పూర్తిగా ఎక్స్పర్ట్స్, మెంటర్స్ ఉన్నారు, ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఇయర్ ర్యాంకర్స్ ఉన్నారు, ప్లస్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు, అండ్ సైకాలజిస్ట్ ఉంటారు. వీళ్ళందరూ వచ్చి మీకు ఒక 3 days కంటిన్యూస్గా సెషన్స్ తీసుకుంటారు. ఆ సెషన్స్లో పిల్లలు వినాలి. ఈ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఫస్ట్ సెషన్ వినండి, పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్ళండి. తర్వాత ఈ సెషన్కి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో పెడతాము, అవి మీరు వినొచ్చు, పేరెంట్స్ కూడా వినొచ్చు. అప్పుడు మీకు ముందు పేరెంట్స్కి అవగాహన కావాలి వీటి, ఎందుకంటే వాళ్ళు హడావిడి ఆ పిల్లల్ని నర్చర్ చేయాలనుకుంటున్నారు కానీ ఎటువైపు తీసుకెళ్లాలనే అవగాహన పేరెంట్స్కి ఒక ఎడ్యుకేటర్స్గా మన రెస్పాన్సిబిలిటీ చూపించడం అనేది కూడా నేను అనుకుంటున్నాను.